అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య టేబట్ని. వెల్కమ్ టు నీ సన్నిధి కార్యక్రమం అండి. ఈరోజు నుంచి 7 వారాల వరకు 7 రకములైన శుద్ధుల గురించి నేను మీతో నీ సన్నిధి అనే ప్రోగ్రాంలో మాట్లాడబోచున్నాను. ఫస్ట్ ఇంటి శుద్ధి, సెకండ్ వంటి శుద్ధి, థర్డ్ హృదయ శుద్ధి, ఫోర్త్ నోటి శుద్ధి, ఫిఫ్త్ వస్త్ర శుద్ధి, సిక్స్త్ మతి శుద్ధి, ఇక ఆఖరిది 7 ఉదర శుద్ధి. అయితే ఈరోజు ఇంటి శుద్ధి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. ఇంటి శుద్ధి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన నివసించే స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. మనము దేవుని ఆలయానికి వెళ్తే శుభ్రంగా ఉందా లేదా అని మనము చూస్తూ ఉంటాం, ఆశిస్తాం. అలాగే దేవుడు మన ఇంటికి కూడా తన నివాసంగా చూడాలని కోరుకుంటూ ఉంటాడు. ఇంటి శుభ్రత కేవలము ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితానికి కూడా సంబంధించింది ఇంటి శుద్ధి. ఇప్పుడు ఇంటి శుద్ధికి వస్తే ప్రతిరోజు మనం ఏం చేస్తాము? మనము ఇంటిని ఊడ్చుకుంటాము, దుమ్ము పడితే తుడుస్తాము, చెత్త పేరుకుంటే తీసేస్తాము. ఎందుకంటే చిన్న దుమ్ము కూడా కొన్ని రోజుల తర్వాత పెద్ద మురికిగా మారుతుంది. కొన్ని దేశాల్లో, ముఖ్యంగా అమెరికా దేశంలో అయితే చాలామంది తమ ఇళ్లను చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రతి వస్తువుని దాని స్థానంలో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు పెయింటింగ్ చేసుకుంటూ చాలా నీట్గా ఉంచుకుంటారు. వారి ఇళ్లలో కనీసము చిన్న దుమ్ము కూడా కనపడదు. అలాగే సింగపూర్కి మేము వెళ్ళినప్పుడు ఒక విచిత్రం ఏంటంటే, రాత్రి 11-12 అయినా కూడా చీకట్లో కూడా దోమలు అనేది మేము చూడలేదు. సేమ్ ఇండియన్ క్లైమేట్ లాగే ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వము ఒక చర్య తీసుకున్నారు, చాలా కఠినమైన చర్య. ఏంటంటే, సింగపూర్లో నిల్వ నీరు ఉండడానికి వీలు లేదు. ప్రభుత్వ వారు ఇంటికి వచ్చి చెక్ చేసేవారంట. బకెట్లు కూడా ఖాళీగా ఉంచాలి, ఎక్కడ కూడా నీళ్లు నిల్వడానికి వీలు లేదు. ఎందుకంటే దోమలు పెరగకుండా ప్రభుత్వము ఇంత కఠినమైన చర్య తీసుకుంటుంది. అవును, అందుని బట్టే ఒక్క దోమ కూడా అక్కడ లేదు. ఈ మాట చెప్పేటప్పుడు నాకు ఎఫ్ఎస్సి 4:27 గుర్తొస్తుంది. అపవాదికి చోటు ఇవ్వకుడి. నిజమే, ఇంటి శుద్ధి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఎలాగైతే ఇంటిని శుభ్రపరచుకుంటామో, ముఖ్యంగా పండగలు వచ్చేటప్పుడు, అలాగే గెస్ట్లు వచ్చేటప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉండాలని మనం కోరుకుంటామో, అలాగే దేవుడు ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు శుభ్రతను చూస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. చూసారా, దేవుడు మన పాలెంలో మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. 2 సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఓబెదెదోము దేవుని యొక్క మందసము ఆయన ఇంట్లో ఉంచుకున్నాడు. అతను ప్రార్థన అనే ధూపం కలిగి ఉన్నాడు. అతని ఇంటి నుండి ఆ ధూపం పైకి వెళ్ళి దేవుడు అతను దీవించాడు. అలాగే స్తుతి గీతాలు కూడా ఉండుంటాయి. ఎందుకంటే ఓబెదెదోము పాటగాడు, వాయిద్యాలు వాయించేవాడని ఇంకొక చోట బైబిల్లో సెలవిస్తూ ఉంటుంది స్తుతి గీతాలు. అందుకే 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారం నుంచి రక్షణ కూర్చిన సునాద గీతంలో వినబడాలి. అది ఎంత స్తుతి ఎంత ఉండాలంటే, మన జీవితంలో ఎంత స్తుతి ఉంటే అంత స్తుతి ద్వారా వచ్చే రక్షణ కంచె మనకుంటుంది. భయాన్ని పారద్రోలుతుంది, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిస్తుంది. ఈ స్తుతి ఎలాంటిదంటే, ఆత్మీయ స్థితిలో మనము గమనిస్తే కనుక స్తుతి అంట ఒక సింహాసనము లాంటిదంట. సో దేవాది దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం కుర్చీ వేస్తాము? గొప్పవారు పెద్దవారు వస్తున్నప్పుడు కుర్చీ వేసి కూర్చోమని మనము చెప్తాం, మనం నించుంటాం. అయితే యేసయ్య అంత గొప్ప దేవుడు, విశ్వం అంతా కూడా ఆయన చేతిలో ఉన్న యేసయ్య మన ఇంటికి రావాలంటే స్తుతి అనే సింహాసనము వేయాలి. చాలాసార్లు మనం ఉదయం లేచిన వెంటనే స్తుతికి బదులుగా టీవీ, మొబైల్ వినబడతా ఉంటుంది. తిట్లు, కొట్టడాలు, అరుసుకోవడము, సనుకోవడాలు ఇవన్నీ వినపడతా ఉంటుంది. ఇంట్లో స్తుతి ఉన్నప్పుడు మన స్థితి కూడా మారిపోతుందంట.
అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా స్తుతి ద్వారా దేవుని ఆహ్వానిస్తూ ఉండాలి. అమెరికాలో ఒక రేడియో అయితే 24 hours ప్రైజ్ సాంగ్స్, స్తుతి గీతాలు వినపడతాయంట. ఆ రేడియో ఇప్పటికీ కూడా 24 గంటలు ఎప్పటికీ దేవుని పాటలు వినపడతాయి. ఎవరైనా కూడా కార్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు, బయట పనులు చేసుకునేటప్పుడు క్రైస్తవులు అయితే ఆ స్తుతి గీతాలు 24 గంటలు పెట్టుకొని పాడుకుంటూ స్తుతి చెల్లిస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా స్తుతి చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో నుండి మన పాటలు, చాలామంది బయటికి వెళ్ళినప్పుడు, కుడికల్లో, ఆరాధనలో, సంఘానికి వెళ్ళినప్పుడు మాత్రమే పాటలు పాడతారు. కానీ దావీదైతే అర్ధరాత్రి కూడా లేచి పాటలు పాడేవాడు. 7 సార్లు స్తుతి చెల్లించేవాడు. ఆయనకి ఎప్పుడు దేవుని యొక్క మంచితనం గుర్తు వచ్చినప్పుడల్లా స్తుతి చెల్లించేవాడు. ఈ స్తుతి ఏం చేస్తుందంటే మన భయాన్ని పారద్రోలుతుంది, మన స్థితిని మారుస్తుంది. ఇంట్లో వాక్యం కూడా ఉండాలండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాక్యం మాట్లాడాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్న చోట అంట ఇంట్లో చీకటి నిలవదు. మన ఇల్లు చీకటిగా ఉందంటే దేవుని వాక్యము లేదు. వాక్యమే దీపంగా మారుతుంది. కాబట్టి ఇంట్లో వాక్యము కూడా ఎంతో ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఎలా అయితే ఊడ్చుకుంటామో, ప్రతిరోజు ఎలా అయితే మనము నీళ్ళు చల్లి ఇంటిని శుభ్రపరచుకుంటామో, ఇంకా ఊర్లలో అయితే మరి పేడ కూడా వేసుకుంటారు, వేసుకొని ఇంటిని శుభ్రపరచుకుంటూ ఉంటారు, మరి చెత్త రాకుండా చూసుకుంటారు. అలాగే మనం కూడా స్తుతి, వాక్యము, ప్రార్థన ఎంతో ఇంపార్టెంట్. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, స్తుతి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఉన్న చోట ఆశీర్వాదాలు కరువై ఉండదు. 141 కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన నీ సన్నిధిలో ధూపంగా ఉండునుగాక అంటున్నాడు. అవును, మన ఇంట్లో ప్రతిరోజు ఏముంటున్నాయి? ఫిర్యాదులు, కోపము, గొడవలు, సనుగులు ఉంటున్నాయా? చూడండి, ఫిర్యాదులు కాదు, ప్రార్థన వినిపించాలి. కోపం కాదు, స్తుతి వినిపించాలి. గొడవలు కాదు, కృతజ్ఞత వినిపించాలి. ఇదే మన ఇంటికి రక్షణ. అంతేకాదు మన ఇంట్లో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 25 నుంచి 26 వరకు మనం చూస్తే దేవునికి అసహ్యమైనవి మన ఇంట్లో కూడా తీసుకురాకూడదు. చాలామందికి తెలీదు. కొన్ని విగ్రహాలు తెచ్చుకుంటారు, దానివల్ల దుష్ట శక్తులే ఆహ్వానించబడతాయి, కానీ దేవుడు ఆహ్వానించబడడు. కొంతమంది తాయెత్తులు పెట్టుకుంటారు, మాంత్రించిన వస్తువులు పెట్టుకుంటారు. మాకు యేసు ప్రభు కావాలి, అన్ని దేవుళ్ళు కావాలని అన్ని విగ్రహాలు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే జ్యోతిష్య సంబంధమైన వస్తువులను, పుస్తకాలను పెట్టుకుంటారు. దుష్ట శక్తులకు సంబంధమైన వస్తువులను ఇంట్లో తెచ్చుకుంటారు. ఇవి ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది దేవునికి అసహ్యం. 23 ద్వితీయోపదేశకాండం 14లో ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. అసభ్య చిత్రాలు, అపవిత్రమైన సినిమాలు, అపవిత్రమైన సంగీతము కూడా, సాతాను సంగీతం అనేది కూడా ఉంటుందండి. అవి కూడా దూరపెట్టాలి. అపవిత్రమైన సంభాషణలు కూడా ఉండకూడదు. టీవీ ఆన్ చేస్తే అపవిత్రమైన సంభాషణలు, డైలాగులు, పిచ్చి పిచ్చి అసభ్యమైన చిత్రాలు, అపవిత్రమైన సినిమాలు, ఇవన్నీ దేవుని సన్నిధిని బాధిస్తూ ఉంటాయి. సో నీ ఇంట్లో ఇటువంటివి ఉండకూడదు. ఇండీసెంట్ థింగ్ అనేది ఉండకూడదు. సంఖ్యాకాండం 24 5 నుంచి 7 వరకు చూస్తే యాకోబు యొక్క గుడారాలంట చాలా రమ్యంగా ఉన్నాయంట. ఎందుకంటే ఆ గుడారాల్లో యేసయ్య ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది. కాబట్టి మన ఇంట్లో చెక్ చేసుకోండి. అసభ్యమైన చిత్రాలు, పుస్తకాలు, ఎటువంటి ఫొటోస్, అలాగే సినిమాలు, అపవిత్రమైన సంగీతము ప్లే చేస్తూ ఉంటారు పొద్దున్నుంచి రాత్రి వరకు. కొన్ని సంగీతాలకు బట్టి అపవిత్రమైన ఆత్మలు వస్తాయంట. ఇంటిని దురాత్మలకు స్థలంగా చేసుకోకండి. కొంతమంది ఇంకా మాంద్రించిన వస్తువులను తెచ్చుకుంటారు, భయంకరమైన బొమ్మలను పెట్టుకుంటారు. అన్యజనుల వలె ఆ బొమ్మలను ముందు పెట్టుకుంటారు. గడప అంటారు, అదంటారు, ఇదంటారు, మూఢనమ్మకాలు అంటారు. ఇవన్నీ ఇంట్లో ఉంచకూడదు. మన ఇంటిని కాపాడేది ఏంటో నేను చెప్తాను. ప్రార్థన, వాక్యం, స్తుతి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఇవి మన ఇంట్లో ఉండాలి. రాజాది రాజును ఆహ్వానించేటట్టుగా మన ఇల్లు ఉండాలి. కీర్తన 24:3. అలాగే కింద భాగం మనం చూస్తే మహిమగల రాజు ప్రవేశించాలి. ప్రతిరోజు మనం అడగాలి, ప్రభా ఈరోజు కూడా మా ఇంటికి వస్తావా? మహిమగల రాజా మా ఇంట్లో నివాసము చేస్తావా అని నువ్వు చెప్పాలి. లూకా 10:38లో మార్తా అనే ఒక స్త్రీ
తన ఇంటిలో యేసయ్యను ఆహ్వానించుకుంది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ శాంతి, ఆనందం, సమృద్ధి, సంతోషం, ఆశీర్వాదం ఉంటుంది. కొన్నిసార్లు శ్రమలు వచ్చినా ఆ తుఫాన్లో యేసయ్య లేచి ఆ తుఫాన్ని సహితము నిమ్మలము చేయగల సమర్థుడు. కాబట్టి యేసయ్య లేని ఇల్లు ఎంత పెద్దదైనా కూడా వెలితిగానే ఉంటుంది. యేసయ్యని ఆహ్వానించేటట్టుగా ఉండాలి. చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాము, మన యేసయ్య ఆహ్వానిస్తేనే వస్తాడు. కాబట్టి ప్రతిరోజు పాటల ద్వారా, మీ వాక్యాల ద్వారా, మీ యొక్క ప్రార్థనల ద్వారా ఓబేదేదోము ఎలాగైతే దేవుణ్ణి తన ఇంట్లో ఆహ్వానించుకున్నాడో మనం కూడా యేసయ్యని ఆహ్వానించాలి. ఇంకొక పాయింట్ చెప్తానండి. చాలామంది జీవితాల్లో ఎక్కువ సామాను కొనుక్కుంటూ ఉంటారు. కొన్నిసార్లు అవును, మన కుటుంబాల్లో కూడా ఎక్కువ సామాన్లు ఉంటే చాలా బ్లెస్సింగ్. అవును, నిజమే, దేవుడు మిమ్మల్ని ఇంకను నింపునుగాక. కానీ ఎక్కువ సామానులో గొప్పతనం కాదు, కానీ ఎన్నో వస్తువులు ఉండి ఖరీదమైన అలంకారాలు ఉంటే, ఎక్కువ సామాన్లు కాదు కానీ ఎన్నో వస్తువులు ఖరీదమైన అలంకారాలు కాదు కానీ శాంతి ఉండే ఇల్లుగా ఉండాలి. కొన్ని ఇళ్ళలు మేము వెళ్తూ ఉంటాం కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్కి, చాలా ఎక్కువ సామాన్లు ఉంటాయి. ఒకసారి మేము ఇలాగే ఒక పాయిలెట్ ఇంటికి వెళ్ళాము. వారు మమ్మల్ని పిలిచి మా ఇంట్లో ప్రార్థన చేయండి, మా తల్లిగారు, ముసలి తల్లిగారు బెడ్ రిడన్గా ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేయండి అని దంపతులు అడిగారు. ఆయన పాయిలెట్, రిటైర్మెంట్ అయిన పాయిలెట్ ఇంటికి వెళ్ళాం. ఇల్లంతా చూస్తే చక్కని అలంకారాలు, చక్కని సామాన్లు. నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆ పాయిలెట్ గారిని అడుగుతున్నాను, సార్ మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నప్పుడు ఆయన చెప్పేవారు, ఇది గ్రీస్కి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను, ఇది ఇటలీ వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను, ఈ ల్యాంప్ చూస్తున్నారా ఇది న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఈ కార్పెట్ చూస్తున్నారా టర్కీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అని ప్రతి వస్తువు గురించి చాలా బాగా చెప్తా ఉంటే చాలా నచ్చాయండి. చాలా బాగా, మంచి సెలెక్షన్ అండి, చాలా బాగున్నాయి మీ కలెక్షన్ అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మనము మనుషులము ఎంత అక్యుములేట్ చేస్తే అంత గొప్పవారం మనం అనుకుంటాం, కానీ రేపు అదే మనకు చెత్తగా బరువుగా ఉంటుంది అని చెప్పాడు. ఆ మాట నేను మర్చిపోలేదు. ఆయన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో ఒకరోజు అతనికి అది చెత్తగా అనిపించింది. అవును, దేవుని లేని ఇల్లు చెత్తగానే ఉంటుంది. అందుకే ఓబేదేదోము దేవుడు ఎంత భయంకరుడు అని వినపడినా, రాజు సైతం భయపడినా దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత దేవుడు అక్కడ ఆయన ఇంట్లో సంచరిస్తున్నాడని తెలిసి దేవుని ఆరాధించి ఆయన సన్నిధిని అట్రాక్ట్ చేసుకొని ఆయన ఇంటిలో ప్రేమను, ఆనందాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అవును, నీతిమంతుల నివాస స్థలంను దేవుడు ఆశీర్వదిస్తాడు, భక్తిహీనుల ఇంటిని దేవుడు శపిస్తాడు. మన ఇంటి మీద ఆశీర్వాదం ఉందా? అది మనం చూసుకోవాలి. లూకాసు వార్త 11:24-25 వచనంలో అపవిత్ర ఆత్మ అంట వచ్చి పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. అవును, అపవిత్రంగా ఉండే ఇళ్లను, ఆర్డర్లో లేకుండా, పరిశుభ్రంగా లేకుండా ఉన్న ఇళ్లను అది పాడు చేసి అక్కడే నివాస స్థలంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ ఇల్లు ఊడ్చబడి అలంకరించబడిందో దేవుని సన్నిధి కూడా ఉండాలి. ఊడ్చబడిన, అలంకరించబడిన దేవుని సన్నిధి లేకపోతే మళ్ళీ ప్రవేశిస్తుందంట దెయ్యం. కాబట్టి దేవుని సన్నిధి ఎంతో ఇంపార్టెంట్. ఇల్లు శుభ్రం ఎంత ఇంపార్టెంటో మన ఇల్లు శుభ్రంగా ఉండడం సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ ఉండేలాగా ఉండాలి. దేవుడు ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ డిజార్డర్. 1 కొరింథీ 14:33లో ఆయన అల్లాకోలానికి దేవుడు కాడు, ఆయన సమాధానకర్త. నీ ఇంట్లో క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎంత డిసిప్లిన్గా ఉంటుంది మీ ఇంట్లో, మీ పిల్లలు కానీ మీరు కానీ డిసిప్లిన్గా ఉంటున్నారా? కొంతమంది ఇళ్లలో ఉన్నప్పుడు స్నానాలు చేసుకోరు, త్వరగా లేవరు, పనులు చేసుకోరు, చాలా సోమరులుగా ఉంటారు. మన ఇంట్లో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. సమయం పాటించుట చాలా ఇంపార్టెంట్. వస్తువులు కూడా క్రమంగా, ఏ స్థానంలో ఏ వస్తువు ఉండాలో ఆ స్థానంలో ఆ వస్తువులను క్రమంగా ఉంచాలి. అంతేకాదండి, మన మాటల్లో కూడా క్రమం ఉండాలి, మన చేష్టల క్రమం ఉండాలి. చాలాసార్లు మన ఇంటి వాతావరణము మన బిహేవియర్ బట్టి, మనం వినే వాటిని బట్టి, మనం చూసే వాటిని బట్టి మారుతుంది. అవును, టీవీలో మనం ఏం చూస్తున్నాం? మీరు మీ ఇంట్లో టీవీ పెట్టుకొని ఏం చూస్తున్నారు? మొబైల్లో ఏం చూస్తున్నారు? యూట్యూబ్లో ఏం చూస్తున్నారు?
సోషల్ మీడియాలో మీరు ఏమి చూస్తున్నారు? మీ సంభాషణలు ఎలా ఉన్నాయి? మీ మాటలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి కుటుంబము దీవించబడాలంటే మన ఇల్లు, మన మాటలు, మన క్రియలు దేవుని ఆహ్వానించేటట్టుగా, దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో వచ్చి నివాసము చేస్తూ ఉంటాడు. మన పిల్లలు కూడా పరిశుద్ధతను నేర్చుకోవాలి. మన ఇంట్లో ప్రార్థనకి స్థానం ఉందా అనేది చూసుకోవాలి. దేవుని స్తుతిస్తున్నామా, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా, అందరం కలిసి ఒకళ్ళొకరు తిట్టుకోవడం ఎక్కువ చేసుకుంటున్నామా, లేక ఒకరినొకరు ప్రేమించి ప్రోత్సహించి దేవునిలో ఉండడం నేర్చుకుంటున్నామా? ఇంటి శుద్ధి కేవలము మనము ఊడిస్తే సరిపోదు, మాప్ చేస్తే సరిపోదు, కానీ దుమ్మును తొలగించడం మాత్రమే కాదు ఇంటి శుద్ధి, పాపాన్ని కూడా తొలగించుకోవాలి. పాపం అనే దుమ్ముని, పాపం అనే చెత్తను బయట వేయాలి. అసహ్యమైన విషయంలో మనము దాన్ని తీసి పారవేయాలి. ఇంకా యూస్ఫుల్ లేని వస్తువులను మనం ఎలాగైతే తీసి పారేస్తామో మన జీవితంలో కూడా ఇంకా పనికి రాదు అనుకునే దాన్ని తీసి పారేయాలి. మనము గోడలను, సోఫాలను, కార్పెట్లతో ఇంటిని అలంకరించడం మాత్రమే కాదు, కానీ ప్రార్థన, వాక్యము, స్తుతితో మన ఇంటిని మనం అలంకరించుకోవాలి. ఇది ఆత్మీయమైన అలంకరణ. ఇట్టి అలంకరణ ద్వారా మన ఇంటి తలుపులు ఆశీర్వాదానికి తెరవబడతా ఉంటాయి. కాబట్టి ఇది గమనించండి. శుభ్రమైన ఇల్లు ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధమైన ఇల్లు కూడా దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 నుంచి చదువుతాను, వినండి. పాపం నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు. నిశ్చయంగా నీ దుర్దశ నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పాదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉందువు. నీ ఇంటి నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. చూసారా, ఇది ఇంటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 14వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ఇంటి విషయంలో ఏదైనా దుర్మార్గత ఉన్నట్లయితే కొట్టివేమని అంటున్నాడు. రిమూవ్ ఎవ్రీ నోన్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. దుర్మార్గంగా ఏదైనా ప్రవర్తిస్తున్నారా అది కొట్టివేయండి. 15వ వచనంలో, అప్పుడు నువ్వు దేవుని వైపు నీవు నీ తల ఎత్తగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీవు నీ యొక్క దుర్దశను మర్చిపోతావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదు. కాబట్టి యువర్ లైఫ్ విల్ బి హీల్డ్ అండ్ రెస్టోర్డ్. అలాగే మన యొక్క జీవితము మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ఉంటుందంట. మనము మన ఇంట్లో ఎలాగ జీవిస్తున్నామో మన జీవితం దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. అలాగే మనం పడుకున్నప్పుడు సురక్షితంగా మనం ఉంటాం. ఇటు దీవెన మనందరికీ కావాలి. అవును, మన చేతిలో దోషం ఉంటే దూరంగా చేసుకోవాలి. మీ చేతిలో ఏమైనా దోషం ఉందా, మీరు పాపం చేస్తున్నారా, దూరంగా చేసుకోండి ఆ పాపాన్ని. ఎందుకంటే దుర్మార్గత ఉంటే దేవుని ఆశీర్వాదం ఉండదు. నువ్వు దుర్మార్గం నీ గుడారంలో ఉందని నువ్వు తెలుసుకుంటే దాన్ని కొట్టివేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, ఇంటి శుద్ధి పాపాన్ని బయటకు పంపడం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్, ఏ పాపమైతే ఏలుతుందో అది మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు నీవు నిర్దోషిగా నీ ముఖమును ఎత్తదవు. పరిశుద్ధమైన జీవితము ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ముందు అపరాధ భావం లేకుండా చక్కగా నిలబడతావు. దేవుని సన్నిధి ఉన్న ఇంట్లో భయానికి అసలు స్థానమే ఉండదు. కాబట్టి ఎటువంటి దుర్మార్గత ఉన్నా, పాపం ఉన్నా నీ ఇంట్లో అసహ్యమైన దేనికి స్థానం ఇవ్వకు. విగ్రహాలు, మాంత్రిక వస్తువులు, తాయెత్తులు, అపవిత్రమైన వాటిని దూరం చేసుకో. అంతేకాదు, దేవుడు నీ జీవితంలో గత గాయాలు ఒకవేళ ఉంటే స్వస్థపరుస్తాడంట. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ఇంట్లో కార్చిన కన్నీరుని దేవుడు ఆనందమయంగా మారుస్తాడు. గతంలో ఉన్న బాధలు ఇంకా నిన్ను బంధించలేవు అంటున్నాడు. అంతేకాదండి, నీ జీవితం అంట చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగుగా మార్చగలుగుతున్నాడు. దేవుని ఆశీర్వాదం ఉన్న ఇంట్లో నిరాశకు స్థానం ఉండదు, కానీ వెలుగుకు స్థానం ఉంటుంది. దేవుని పైన నీకున్న విశ్వాసము నీ ఇంటిని రక్షిస్తుంది. ఆ ప్రార్థన నీ ఇంటికి కవచంగా ఉంటుంది, కాపలాగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి నిజమైన భద్రతను ఇంటికి ఇస్తూ ఉంటుంది. నువ్వు పడుకున్నప్పుడు కూడా భయం ఉండదు, సమాధానంతో పడుకుంటావు.
నువ్వు పొద్దున్న లేసి అన్నీ ఉన్నాయా అని చూసుకుంటే అన్నీ ఉంటాయి, ఏది పోదు. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు సేఫ్ గార్డ్ యువర్ హౌస్. చూసారు కదండి, ఇంటి విషయంలో మనము భౌతికంగా ఎంత శుద్ధీకరించుకుంటామో ఆధ్యాత్మికంగా కూడా మనం శుద్ధీకరించుకుంటే దాని ఇంటి శుద్ధి అని మనం అనొచ్చు. సో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకున్నట్టుగా, దుమ్ము చెత్త మురికిని తొలగించుకున్నట్లుగా, ఆరోగ్యమైన వాతావరణం కొరకు మనం ప్రాగ్లాడినట్టుగా, మనం ఆత్మీయ స్థితిని కూడా, మన ఆత్మీయ స్థితిలో పేర్కొన్న దుమ్ము పాపము పెరికివేయబడాలని ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు పశ్చాత్తాపం ద్వారా మీ జీవితాన్ని మీరు శుభ్రపరచుకోవచ్చు. మనం రోజు ఎలా ఇల్లు ఊడుస్తాం, వాకిలు ఊడుస్తామో ప్రతిరోజు లేచిన వెంటనే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరి, ప్రభా నాకు నీ కృప కావాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు, ఓబేదెదోము ఇల్లుగా మార్చును కాక. ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు? మీ ఇంటి విషయంలో దేవునికి శ్రద్ధ ఉంది, మీ ఇంటిని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. ఓబేదెదోము అంట ఆయననే కాదు, ఆయన ఇంటి వారందరినీ ఆయన ఆస్వాదించాడంట. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని దేవుడు దీవించాడంట. కాబట్టి మీరు ఈరోజు ప్రభా, అవును ప్రభా, అసభ్యమైన సినిమాలు మేము ఇప్పటివరకు చూసాం, అసభ్యమైన వెబ్సైట్లలో మేము నిమగ్నం అయిపోయాం, అపవిత్రమైన సంగీతాలు వింటున్నాము, నీకు అయిష్టమైన అపరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాం, అపరిశుద్ధమైన వినోదాలకు లోబడుతున్నాం, అపరిశుద్ధమైన సంబంధాలు కలిగి ఉన్నాం, అపరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉన్నాం. తీసిపోయి ప్రభా నువ్వు ప్రార్థన చేయి. అవును, కొంతమందికి ఇంటి నిండా ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, క్షమించని హృదయం ఉంటుంది, అబద్ధాలు మోసాలు ఇంటి నిండా ఉంటాయి. అలాంటి వారి ఇల్లును దేవుడు శపిస్తాడు. ఆత్మీయ వాతావరణాన్ని కలుషితం చేసే వివే. కాబట్టి ఆత్మీయ వాతావరణంని పాడు చేసే ద్వేషం, కలహం, కోపం, అల్లరి, ఆటపాటలు, మోసం ఇవన్నీ కొట్టివేసేయండి. ఒక ముఖ్యమైన ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. యేసయ్య ఈరోజు శరీరధారిగా మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీ ఇల్లు? మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆయన ముందు ఉంచగలుగుతారా? మీరు చూస్తున్న ప్రతిదీ ఆయన ముందు చూడగలుగుతారా? మీరు మాట్లాడేది ఆయన ముందు మాట్లాడగలుగుతారా? యేసయ్య ఈరోజు వస్తున్నాడండి మీ ఇంటికి. నీతిమంతుని ఆశీర్వాదమును తీసుకొని వస్తున్నాడు, మీ ఇంటి పైన ఆశీర్వాదం ఉంచడానికి వస్తున్నాడు. కాబట్టి కేవలం నేలను శుభ్రం చేయడం మాత్రమే కాదు, పాపాన్ని తొలగించుకోండి, దేవుడు అసహ్యమైనవి తీసివేస్తాడు. ప్రార్థనతో మీ ఇంటిని మీరు కాపాడుకోనండి, పాటలతో దేవుని ఆహ్వానించండి, వాక్యంతో మీ ఇంటి కేంద్రంగా చేయండి. అప్పుడు మీ ఇంటి మీద దేవుని యొక్క మహా గొప్ప ఆశీర్వాదాలు మీ ఇంటి మీద ఉండును గాక. ఆమెన్. విల్ సీ యూ నెక్స్ట్ టైం విత్ అనదర్ ఎపిసోడ్. రెండో శుద్ధి, వంటి శుద్ధి గురించి వచ్చే వారం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.